అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అక్టోబర్ నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు, డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భరణతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ డిఎస్సి 2025 నియామకాలపై మరొకసారి సమగ్ర వివరణ ఇచ్చారు. డిఎస్సి 2025 నియామకాలలో హారిజాంటల్ రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా అమలుపై కొంతమంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. 2024లో నోటిఫై చేసిన సుమారు 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాకపోవడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు హారిజాంటల్ రిజర్వేషన్ల అమల్లో పూర్తి చట్టబద్ధత, స్పష్టత, నిబంధనల అనుసరణను నిర్ధారించాల్సిన అవసరం ఏర్పడడంతో పాటు టెట్-డిఎస్సి ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించి అభ్యర్థులకు ఎటువంటి గందరగోళం లేకుండా పరిపాలనా సౌలభ్యాన్ని కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ 2 అంశాల నేపథ్యంలో నియామక ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి రావడంతో పోస్టుల భర్తీ ఆలస్యమైనట్లు ఆయన స్పష్టం చేశారు. డిఎస్సి ప్రక్రియలో పేపర్ లీకేజీకి అవకాశమే లేదు. డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడిందని కోన శశిధర్ గారు తెలిపారు. సిస్టమ్కు పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారిక యాక్సెస్ ఉంటుందని, కేవలం 2 నియమిత శాశ్వత ఉద్యోగులు మాత్రమే డేటా అప్లోడ్ చేసే అధికారం కలిగి ఉంటారని తెలిపారు. పాస్వర్డ్లు నిరంతరం మార్చబడుతూ ఉంటాయని, అనధికార ప్రవేశానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అందువల్ల డేటా లీకేజీ లేదా పేపర్ లీకేజీకి ఎటువంటి అవకాశం ఉండదు అని తెలిపారు. డిఎస్సి ఎంపికల్లో టెట్ మార్కులకు 20%, డిఎస్సి మార్కులకు 80% వెయిటేజ్ ఇచ్చి జనరల్ మెరిట్ లిస్టు రూపొందించినట్లు ఆయన తెలిపారు. టెట్ మార్కులను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్ రావడం అంటే అభ్యర్థి ఎంపికైనట్లుగా కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, అర్హత నిర్ధారణ తదితర అంశాల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఒక అభ్యర్థికి కాల్ లెటర్ వచ్చినప్పటికీ వెరిఫికేషన్ సమయంలో అనర్హత తేలితే తదుపరి అభ్యర్థికి అవకాశం దక్కవచ్చని వివరించారు. అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారం కోసం ప్రభుత్వం 3 స్థాయిల్లో గ్రీవెన్స్ మెకానిజాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా స్థాయి పరిశీలన, రాష్ట్ర స్థాయి కమిటీ, కమిషనర్ స్థాయి తుది పరిశీలనతో అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారం జరుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో ప్రభుత్వం అమల్లో ఉన్న నిబంధనలు, జీవోల ప్రకారం పూర్తి స్థాయి పారదర్శకతతో ఎంపికలు నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో ఎంఎస్ నంబర్ 4 ప్రకారం ఇంటర్, కాలేజియేట్ పోటీల్లో పాల్గొనడం లేదా సాధించిన విజయాలను ఉద్యోగాల కోసం అర్హతగా పరిగణించడం లేదని ఆయన తెలిపారు. అయితే 2012 ఆగస్టు 9న జారీ చేసిన
జీవో ఎంఎస్ నంబర్ 74 ప్రకారం నిర్వహించిన గత నియామకాలలో ఇంటర్ కాలేజియేట్ పోటీలు, ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలు, రూరల్ స్పోర్ట్స్, మహిళా క్రీడా ఉత్సవాలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్జిఎఫ్ఐ పోటీలు వంటి విభాగాల్లో పాల్గొనడం లేదా పథకాలు సాధించడం కూడా ఉద్యోగ అర్హతకు పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు. అదే విధానం 2019లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన సుమారు 1,20,000 నియామకాల్లో కూడా అమల్లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జీవో 4 ప్రకారం అత్యున్నత క్రీడా విజయాలకే ప్రాధాన్యం. ప్రస్తుత నియామకాలలో జాతీయ క్రీడలు, నేషనల్ గేమ్స్, జాతీయ ఛాంపియన్షిప్లు, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలు, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలు, రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్లు, అంతర్జాతీయ స్థాయి పోటీలలో సాధించిన విజయాల ఆధారంగా మాత్రమే ప్రాధాన్యత కేటాయించినట్లు ఆయన తెలిపారు. డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 382 మంది అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో భాగమయ్యారని ఆయన తెలిపారు. వీరిలో 22 మంది బంగారు పతక విజేతలు, 40 మంది రజత పతక విజేతలు, 43 మంది కాంస్య పతక విజేతలు మరియు 275 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్, జూడో, సాఫ్ట్బాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్బాల్, హాకీ తదితర 34 క్రీడా విభాగాలకు చెందిన క్రీడాకారులు ఈ ఎంపికల్లో భాగమయ్యారని ఆయన తెలిపారు. సమర్పించిన ప్రతి క్రీడా సర్టిఫికెట్ను స్క్రూటినీ కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీ, సంబంధిత క్రీడా సంఘాలు, యూనివర్సిటీలు మరియు ఇతర అధికారిక రికార్డుల ద్వారా పరిశీలించి మాత్రమే అర్హత నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 1996 నుంచి 2025 వరకు జారీ చేసిన సర్టిఫికెట్లను కూడా ధృవీకరణలో భాగంగా పరిశీలించినట్లు వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల కల్పన వెనుక ప్రధానమైనటువంటి ఉద్దేశం రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశాలను కల్పించడమేనని సాఫ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భరణి తెలిపారు. క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మరింత మంది యువత క్రీడల వైపు ఆకర్షితులవుతారని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా కూడా పాల్గొన్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.